తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకునే దిశగా అడుగులు వేస్తుంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట్ గ్రామ ప్రధాన రహదారిపై శిథిల వ్యవస్థలో ఉన్న 200 సంవత్సరాల అతి పురాతన బురుజును నూతన హాంగులతో పునర్నిర్మాణం చేసిన బురుజును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పురాతన శిథిల వ్యవస్థలో ఉన్న కట్టడాలను నూతన హాంగులతో పునర్నిర్మాణం చేసి భవిష్యత్ తరాలకు అందించడంలో పెద్దపీట వేసిందంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపులాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ తీగల మాధవి, సాయినాథ్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తన సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి ఈరోజు యాదాద్రిని పూర్తి చేసుకున్నారు. ఈరోజు ఎవరు వెళ్ళినా కూడా యాదాద్రిని విజిట్ చేయాలనే లెవెల్లో ముఖ్యమంత్రి గారు మనసు పెట్టి 10 సార్లు విజిట్ చేసి ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కూడా యాదాద్రిని నిర్మించుకున్న చరిత్రలో ఎప్పటికైనా భవిష్యత్తులో ఎవరు చేశారు అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు కట్టారు ఈ గుడిని అని చెప్పే గొప్ప లెవెల్లో కేసీఆర్ గారు ఆ గుడిని కట్టున్నారు. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు మన దగ్గర బుర్జు, నేను ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా పోతూ వస్తూ ఉన్నప్పుడు బుర్జు పడిపోతున్న సందర్భంలో ఏదో ఒకటి చేయాలి అని అనుకున్న సందర్భంలో అవకాశం వచ్చింది. మొదలు పెట్టమన్నాను, అధికారులకు ఒత్తిడి చేశాను, కానీ ఒక్కటి మాత్రం దండం పెట్టుకున్నాను. జనరల్గా బుర్జు దగ్గరికి ఎవరు వెళ్ళినా మన తెలంగాణ సంస్కృతి కానీ ఎక్కడైనా కానివ్వండి, గతంలో కట్టిన బుర్జును అట్లాగే పెడతారు తప్పిస్తే టచ్ చేయడానికి కూడా భయపడతారు. కనీసం ఒక ఇటుకను కూడా తీయడానికి భయపడుతూ ఉంటారు. దాని వెనకాల చాలా కథలు చెప్తుంటారు. మా ఊర్లో కూడా బుర్జు చూశాను, దాన్ని కదిలిస్తే ఏం జరిగిందని కూడా చూశాను. ఇక్కడ కూడా పెంటయ్యకు సంబంధించి చాలా కథలు చెప్పిన్నారు. కానీ ఆ రోజు గుండె ధైర్యంతో మొదలు పెడతామని అనుకున్నాం. కానీ మా అధికారులకు కానీ మాట్లాడుతున్న ప్రతిసారి చెప్పాను, దాని దగ్గర కూడా పోకండి, కావాలంటే కొంచెం పెద్ద వెడల్పైన పర్లేదు తీసుకోండి, ఆ బుర్జు అట్లాగే ఉండాలి, లోపల వీడియో తీసి పెట్టండి, ప్రతి క్షణం కూడా ఒక వీడియో తీయండి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తే అది పెద్ద అపవాదం వస్తుంది, కాబట్టి ప్రతిదీ వీడియోగ్రాఫ్ చేసి పెట్టండి అని చెప్పాను. మొదలు పెట్టిన రోజు ఇడ కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టిన రోజు నేను తులజాపూర్ అమ్మవారిని నమ్ముతాను. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. అమ్మ ఎవ్వరికి చిన్న ఇబ్బంది రాకుండా ఇది ఒక ఐకాన్ లాగా ఉంది కాబట్టి దాన్ని కట్టే శక్తిని ఇవ్వమని, కడుతున్న వాళ్ళకి కానీ పర్యవేక్షిస్తున్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ గ్రామం వాళ్ళకి కానీ ఎవరి మీద కూడా చిన్న ఇబ్బంది కూడా కలగొద్దమ్మని దండం పెట్టుకున్నా. నిజంగానే చిన్న ఇబ్బంది కలగకుండా పూర్తి చేసే శక్తి అమ్మ ఇచ్చిందని నేను సంపూర్ణంగా నమ్ముతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.